అంటే పరమాత్మ. ఆ పరమాత్మే మన చంగాళమ్మ రూపంలో అమ్మగా ఉన్నది. కాబట్టి అటువంటి అమ్మని నమ్ముకోమని భగవంతుడు చెప్తున్నాడు. ఇఫ్ యు హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ హెల్ప్ us ఫ్రమ్ ఆల్ సైడ్స్. భగవంతుడిని మనం నమ్ముకుంటే అన్ని వైపుల నుండి మనని కాపాడుతాడు. కాబట్టి అమ్మను నమ్ముకోండి, అన్ని విధాలా మీ అందరినీ కాపాడి రక్షిస్తుంది. హ్యావ్ డివోషన్ ఆన్ గాడ్. భగవంతుని యందు భక్తి ఉండాలి అని మూడో పాయింట్. అమ్మ యందు అపారమైనటువంటి భక్తి కలిగి చక్కగా మీ పనులన్నీ కూడా అమ్మ యందు భక్తి, భయము, భక్తి, శ్రద్ధలతో చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ సుఖంగా ఉంటారు, మీరు ఎక్కడున్నా కూడా సుఖంగా ఉంటారు. 4, గివ్ అప్ ఐనెస్ అండ్ మైనెస్. నేను అనుకుంటాము, నాది అనుకుంటాం. మనం జీరో అయిపోతే అమ్మ మనని హీరోగా చేస్తుంది అన్నమాట. అందుకని మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర, భగవంతుని దగ్గర, అమ్మ దగ్గర మనం వినయంగా విధేయతగా ఉన్నట్లయితే వారి అనుగ్రహం మన పైన కుంభవృష్టిలాగా కురుస్తుంది.